శుభాకాంక్షార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. బోనాల సంబరం చిన్న సన్నగా కాలేదు కదా, ధూప్ దామే అయింది ఈ ఏడు. ప్రతి ఏడు అంతే కదా, పట్నం గల్లి గల్లి పండుగే పండుగ. ఎన్నో ఏళ్ల చరిత్ర గలది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు. అడిగినోళ్ళకి ఆడబిడ్డల్ని, కోరినోళ్ళ కొడుకుల్నిచ్చిన తల్లి, వరాలిచ్చే తల్లికి పట్నం మొత్తం భక్తితోని మొక్కులు పెట్టింది. మరి స్వర్ణలతక్క రంగం ముచ్చటో ఆలస్యం ఎందుకు, చూద్దాంపా ఏం చెప్పిందనేది. 12 అస్తాల భగరథి గంగా, 9 అస్తాల దంపటి గంగా, కౌస్ గంగా, రడగంగా, రక్తగంగా. లష్కర్ మొత్తం షిగమోగింది. ఉజ్జయిని మహంకాళి బోనాల సంబరం మాదండి సంబరంగా అయింది. ఎప్పట్లెక్కనే రంగం కోసం కుమ్మరింటి నుంచి మేళ తాళాలతోటి పచ్చికుండను ఆలయానికి తీసుకొస్తే భవిష్యవాణి వినిపించింది స్వర్ణలత. 12 అస్తాల భగరథి గంగా, 9 అస్తాల దంపటి గంగా, కౌస్ గంగా, రడగంగా, రక్తగంగా. అమ్మా తల్లి, ఈ ఏడు మరి నీకు సంతోషమేనా? మొక్కులలో ఎటువంటి లోపాలు లేవు కదా అమ్మా? ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రాబాలక. ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా, కానీ మీరు మాత్రం నన్ను లెక్క చెయ్యకుంటున్నారా? తల్లి, మా తోటేదన్నా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి. ఏడేడు నా కోరిక చెప్పుతూనే ఉన్నాను నేను, కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు. అయ్యో తల్లి, అట్లనకు. కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క. పెట్టుకోవాలి తల్లి, నీ బిడ్డలు నువ్వు కడుపులో పెట్టుకోకపోతే ఎట్లా చెప్పు? మీరు అరగించినా గాని నా కడుపులో పెట్టుకొని నేను కాపాడుతున్నా. నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా గాని నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక. నేను వేడుకునేదే కాదు, నేను ఆజ్ఞ చేసిందంటే, నేను నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మాత్రం రక్తం గక్కుచోని చేస్తారు. అమ్మా ఏందమ్మా ఈ ఘోరాలు దారుణాలు? కాపాడే భారం నాది. అరే కాలకు ముళ్ళినట్టే నా ముండి వల్లతోటి పీక్తాను, భారం నాది. రక్తం చూపించకపోతే నేను మాత్రం ఊరుకోను బాలక్క. కొల్లారే కాదు, గ్రామం మొత్తం సంచారం చేస్తాను. ఇది అమ్మవారి పలుకు. నువ్వు గోరినట్టు మొక్కులప్ప చెప్తాం తల్లి అని అన్నారు. జరా వెనక ముందైనా కాలం కొడుతుంది, ఎవరికి ఏం బాధలు లేకుండా చూసుకుంటా అని చెప్పింది. అమ్మా తల్లి, అన్నిటికీ నువ్వే దిక్కు. మా అందరినీ పాడి పంటల్ని సల్లగా చూడాల నువ్వే. జై ఉజ్జయిని మహంకాళి తల్లి. 12 అస్తాల భగరథి గంగా, 9 అస్తాల దంపటి గంగా, కౌస్ గంగా, రడగంగా, రక్తగంగా. అరే గిట్లయిందేంద్రా, మరి పరేషానే ఉన్నది కదా. ఏమైందిరా అంతగానం బాధపడుతున్నావు? ముందు మురిపిచ్చింది, అటెనక అటే పోయింది పత్త లేకుండా. ఎవరు మురిపిచ్చిర్రు? మళ్ళా కనిపించకుండా ఎవరు పోయిర్రు? ఇంకెవరు? వానదేవుడు. అవును గారా, చాలా తాండ్లాట ఉన్నది పల్లెలల్లా. విత్తనాలు వేసిన రైతులు మొగులకు మూతిపెట్టి చూస్తూనే ఉన్నారు. వరుణదేవుడు మొదలు మురిపిచ్చిండు, అటెనక అటే పోయిండని మొక్కులు పెడుతున్నారు, పట్టని పబ్బతులు పడుతున్నారు. మరి ఏం చేయాలని అంటావు? మళ్ళేదన్నా యాగం చేస్తే కరుణిస్తాడంటావా? పాత సీఎం కేసీఆర్ సార్ అంటే మొక్కులు పెట్టేటోడు గాని, మరి ఈ సీఎం సార్ కి చెప్పేటోళ్ళు కావాలి కదా. నేను రాయాలనా ఉత్తరం? సారు జరా వర్ణదేవుని కోసం మీరే ముంగటవాడి యాగం చేయురని. దానికోసం రాస్తే రాయి, లేకపోతే లేదు గానిగో ఏర్పాట్లయితే చేయండి సార్ అని రాయి. షెర్లు మత్తళ్ళు దునికి ప్రాజెక్టులు నోరు తెరిచి వాగులు వంకలు వంగవలసిన యాళ్ళ బిందెలతోటి పొలంలో అలికిన మొలకలను కాపాడుకునే పని చేస్తున్నారన్నదాతలు. జగిత్యాల జిల్లా రంగదాముడిపల్లెలా వ్యవసాయం వెనుకకే అయింది. ఇక్కడనే తెలంగాణలో ఉన్న శానా జాగాలల్లా వరినారల్కి మొగులకు ముఖం పెట్టి చూస్తున్నారు. అగజూడుండ్రి వరినారు మడి ఎట్లా నెర్రలు వాసిందో. కాలం జర వెనక ముందు కరుణిస్తుందని వరినారు వేసుకుంటే కనీసం కరెంటోళ్ళు ఖరాబ్ అయిన ట్రాన్స్ఫార్మర్లను కూడా మంచిగా వేయలేదట. చూసుకుంటుంటే నారెండిపోతుందని ఇగో ఇట్లా బిందెలతోటి నీళ్లు పోసిర్రు. కరెంటోళ్ళకి చెప్పినా కండ్లగాంతలేరట. బాయిలా బోర్కాడ నీళ్లుండి కూడా కరెంటు లేక పంటను కాపాడుకోలేని పరిస్థితి ఉన్నది. లీడర్లకు పుణ్యం ఉంటది, మా పొట్ట మీద కొట్టకుండ్రి సార్లు అని అంటున్నారు. ఎద్దేడిచినా వ్యవసాయం రైతు ఏడిచినా రాజ్యం బాగుపడదని అంటారు. ఓ లీడర్లు, మీకు ఈ ఎన్నదాతల కష్టం తెలియనిది కాదు. ఆ ట్రాన్స్ఫార్మర్లను మంచిగా వేయించుర్రి, మీకు పుణ్యం ఉంటది గాని. ఇప్పుడంటే గిట్లా నిమ్మలంగా ఉంటున్నా గాని, చిన్నప్పుడు మనమంటే తోటి పోరలకు హడలుండే తెలుసా? నువ్వు ఇప్పటికి కూడా చిన్నపిల్ల లెక్కనే ఉన్నావు. నిన్ను చూసి వనికి పోయిన వాళ్ళెవడమ్మా? నా గురించి పురాగా తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. భాషా సినిమాల రజనీకాంత్ లెక్క నీకు కూడా ఫ్లాష్ బ్యాక్ ఉందా ఏంది? నేను కొడితే ఎట్లుంటదో మా ఊర్లో పోరలను అడిగి తెలుసుకో. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టే నువ్వు కొడతావా? చెప్పినా కదా, అదంతా ఒకప్పుడు. ఇప్పుడు మారిపోయినారా నేను? కొంపదీసి కరాటేల బ్లాక్ బెల్టా? కాదు, లెదర్ బెల్ట్. అదేం విద్య? ఏ కోర్సు నేర్చుకోలే కాబట్టి నువ్వు బతికిపోయినావు బిడ్డ. అదే నేర్చుకొని ఉంటేనా? అబ్బో, ఇక కోసిన కాడికి చాలు గాని ఇక్కడ ఎవరో కొట్లాట చేస్తున్నారా? ఆగు లొల్లా, నేను చూసుకుంటా ఉండు. నువ్వు పక్కకెళ్ళి ఆడుకోమని చెప్పిండా?
ఎవలాళ్ళు? అర్రే మన అంబటి సారు నల్ల డ్రెస్సులా గుర్తుపట్టకుంటున్నాడు కదా, ఏందో లొల్లి మోపియేసిండు. నా ఫిర్యాదుపై చర్య తీసుకో ప్రార్థన. ఇంతకు ఏం ఫిర్యాదు చేసిండ్రు, ఎవరి మీద ఫిర్యాదు చేసిండ్రు అని అంటే, సోషల్ మీడియాలా నా మీద పోస్ట్ పెట్టినోళ్ళ మీద ఫిర్యాదిస్తే పోలీసులు పట్టించుకుంటలేరని ఎస్పీ ఆఫీస్ ముంగల నిరసనకు దిగిండు. ఏందో ఈ నడుమ అంబటి సారు వర్సెస్ పోలీస్ అన్నట్టే నడుస్తున్నది. గాలిపంక పార్టీల అరెస్ట్ అయిన నేతల కోసం, విడుదలైన నేతల కోసం, గిట్ల ఫిర్యాదులిచ్చేటోళ్ల కోసం పౌతు రక్షక భటులకు అంబటి సార్కు తగ్గఫరే నడుస్తున్నది. ఇవాళ ఇయాలటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.